యేసుక్రీస్తు తన సేవకులకు త్వరలో ఏమి జరగబోతుందో చూపించడానికి దేవుడిచ్చిన ప్రత్యక్షత. అపోస్తలుడైన యోహాను పద్మాస్ అనే ద్వీపంలో దేవుని ఆత్మతో ఉన్నప్పుడు యేసు తన సేవకుడైన యోహానుకు తన దూతను పంపి ఈ సంగతులను తెలియజేశారు. ఈ వాక్యం మరియు యేసు సాక్ష్యం గురించి తాను చూసిన వాటన్నిటినీ ఇదే సరైన సమయం కాబట్టి యోహాను ఆసియాలోని 7 సంఘములకు రాశాడు. ఇలా వ్రాసారు: ప్రస్తుతంలో ఉన్నవాడు, రానయ్యున్నవాడైన దేవుని సింహాసనం ముందు ఉన్న 7 ఆత్మల నుండి మనకి కృపా సమాధానములు తెలియజేస్తూ ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ దుఃఖిస్తారు. మరియు యోహాను దేవుని ఆత్మలో ఉన్నప్పుడు నేనే అల్ఫా మరియు ఒమేగా, ప్రారంభం మరియు ముగింపు అని చెప్పే ఒక పెద్ద స్వరం అతను విన్నాడు. మీరు చూసేదాన్ని ఒక పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపండి అని విన్నాడు. తనతో మాట్లాడుతున్న స్వరాన్ని చూడటానికి యోహాను వెనక్కి తిరిగి చూసినప్పుడు 7 బంగారు దీపస్తంభములు కనిపించాయి. ఆ దీపస్తంభాల మధ్యలో యేసు లాంటి ఒక వ్యక్తి కనిపించారు. అతను పాదాల వరకు వస్త్రం ధరించి ఛాతీ చుట్టూ బంగారు దట్టి కట్టి ఉన్నది. ఆయన తలపై జుట్టు ఉన్నిలా తెల్లగా, మంచులా తెల్లగా ఉంది. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదములు కొలిమిలో మెరుస్తున్న కంచువలే ఉండెను. ఆయన స్వరము జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటిలో 2 అంచుల పదునగల పదునైన ఖడ్గము బయలుదేరెను. ఆయన ముఖము ప్రకాశించు సూర్యుని వలె ఉండెను. యోహాను అతని చూసిన తరువాత చనిపోయిన వాడిలా అతని పాదాలపై పడిపోయాడు. కాని దేవుడు తన కుడి చేతిని అతనిపై ఉంచి, భయపడకు, నేను మొదటివాడను, కడుపటివాడను, జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని అన్నారు. మరియు నువ్వు చూసిన దాని గురించి, భవిష్యత్తులో జరిగే దాని గురించి వ్రాయమని చెప్పారు. అంటే ఆయన కుడి చేతిలో చూసిన 7 నక్షత్రాల రహస్యమును, 7 దీపస్తంభాల రహస్యమును ఇది. ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు చెందిన దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అని చెప్పారు.